ఇటీవలే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాలయ్య రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తూ ద్విపాత్ర అభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ విజయాలతో పాటు రాజకీయ విజయాలను కూడా అందిపుచ్చుకుంటూ పబ్లిక్ మరియు మీడియా దృష్టిని ఆకర్షించే వ్యక్తిగా మారిపోయారు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో బాలయ్య సంచలనం సృష్టించారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ వాహనానికి ప్రత్యేక నెంబర్ తీసుకోవడానికి స్వయంగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు. అధికారులు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికి అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తి చేశారు. తన వాహనానికి TG09F0001 అనే ప్రీమియం నెంబర్ను బాలయ్య దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం ఆయన అదనపు రుసుము చెల్లించినట్లు సమాచారం. నెంబర్ వేటలో బాలకృష్ణ పాల్గొని వేలంపాటలో ఈ నెంబర్ను అందుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం బాలకృష్ణ కొంత సమయం ఆఫీసులో గడిపారు. అక్కడ ఉన్న అధికారులతో పలుచోట్ల రోడ్డు భద్రత, వాహనాల రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై ఆసక్తిగా చర్చించారని సమాచారం. ఇటీవలే దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఖైరతాబాద్ ఆర్టీఓలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలయ్య కూడా అదే ఆఫీస్కి వెళ్లడంతో ఆ కార్యాలయం సినీ అభిమానుల గమ్యస్థలంగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ద్వారా మరోసారి బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ తెరపై మత్తెక్కించే మాస్ అండ్ యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని, త్వరలో హైదరాబాద్లో కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హిమాలయాల్లో చిత్రీకరించిన కొన్ని యూజువల్స్, అలాగే సినిమాలో కనిపించే మహాకుంభమేళా సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న SS తమన్ మరోసారి బాలయ్య కోసమే ప్రత్యేకమైన మాస్ బీట్లను సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే అఖండ ఫస్ట్ పార్ట్లో BGM పాటలు ఎంత విజయవంతమైనవో మనందరికీ తెలుసు. అఖండ 2లో మాత్రం ఈ స్థాయిని దాటి మరింత గ్రాండియర్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని తమన్ చెబుతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేకర్స్ సమాచారం ఇస్తున్నారు. ఇక రాజకీయ రంగంలో బాలకృష్ణ ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి 3వ సారి ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. వరుసగా 3 సార్లు ఓ నియోజకవర్గం నుంచి గెలవడం అంటే మామూలు విషయం కాదు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, నమ్మకానికి ఇది నిదర్శనం. తాజాగా బాలకృష్ణకు వరుసగా 4 సినిమాలు హిట్లు కావడంతో అతని సినీ క్రేజ్ అమాంతం పెరిగింది. సీనియర్ హీరోలలో ఈ స్థాయిలో వరుసగా విజయాలు అందుకోవడం అంటే అరుదైన విషయం. అఖండ, వీరసింహారెడ్డి, భాగం తరంగా, అన్స్టాపబుల్ లాంటి వెబ్ ప్రాజెక్టులు కూడా బాలయ్య బ్రాండ్ను మరింత పాపులర్ చేశాయి. ఇప్పుడిప్పుడే పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య ఒకవైపు సినిమా షూటింగ్లు, మరోవైపు ప్రజాసేవల్లో నిమగ్నమై ఉన్నారు. బాలయ్య అభిమానులు మాత్రం అఖండ 2 కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం విడుదలైతే మళ్ళీ ఓ మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.